అంటే ఇప్పుడు మౌంట్ ఫూజీ మనం ఎక్కడైతే నుంచున్నామో కింద అగ్నిగుండం ఉంది, యాక్టివ్గా ఉంది అది. సగామి బే. జపాన్లో చాలామంది మౌంట్ ఫూజీ వెళ్ళాలి అనుకుంటారు, కానీ అది అవ్వదు, కుదరదు. సేమ్ మన ఇండియాలో గోవా ప్లాన్ ఎట్లయితే వేస్తామో, గోవా వెళ్ళాలి, బీటెక్లో గోవా వెళ్ళాలని ఎట్లయితే అవ్వదో, అదేవిధంగా ఇక్కడ మౌంట్ ఫూజీ ప్లాన్ అట్లనే ఉంటుంది. కానీ లక్కీగా అంటారు చూడండి, సడన్గా ఏదైతే ప్లాన్ చేస్తామో అదే సక్సెస్ఫుల్గా అవుతుందని. సో అది నిజమే అనిపిస్తుంది. హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ చాలా స్పెషల్ వ్లాగ్ అండి. ఇవాళ మనం జపాన్లోని మోస్ట్ ఫేమస్ మౌంట్ ఫూజీకి వెళ్తున్నాము. అండ్ నాతో పాటు ప్రతీక్ అండ్ సర్వేష్ అండ్ అక్కడ నిమిత్ ఉన్నారు. అండ్ ఇంకా ఇద్దరు జాయిన్ అవుతారు మాతో పాటు. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, మనం షింజుకు స్టేషన్కి వెళ్ళాలి. సో షింజుకు స్టేషన్ నుంచి మనకు బస్సెస్ ఉంటాయి మౌంట్ ఫూజీకి. మౌంట్ ఫూజీ అనేది యమనాషి అనే వేరే ప్రిఫెక్చర్లో ఉంది. సో మనం బస్ తీసుకుని షింజుకు నుంచి యమనాషికి వెళ్ళాలి ఫస్ట్. అదంతా జరగాలంటే ఫస్ట్ మనం ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకుని, మన కార్డ్స్లో రీఛార్జ్ చేసుకుని, కావాల్సిన ఫుడ్ కొనుక్కొని వెళ్ళాలి. ఒక 20,000 yen విత్డ్రా చేసుకున్నాము, అంటే మనకి 14,000 రూపీస్ లెక్కన. ఎందుకంటే బస్సెస్ ట్రావెలింగ్ ఛార్జెస్ చాలా కాస్ట్లీ అవుతాయి ఇక్కడ. పైగా మేము ఫుడ్ కొనాలి, అండ్ అక్కడ హైకింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అవి కూడా రెంట్కి తీసుకోవాలి. పైగా ట్రైన్ ఛార్జెస్కి అవి కూడా అవసరం అవుతాయి. సో ఐసీ కార్డ్ ఏదైతే ఉందో అందులో ఒక 5,000 yen రీఛార్జ్ చేసుకున్నాను. అండ్ పాకెట్లో ఒక 15,000 yen మిగిలి ఉంది, సేఫ్ సైడ్గా ఇదంతా. సో ఇదంతా షింజుకు స్టేషన్. ఇతనే నిమిత్, మా ట్రావెల్ గైడ్ ఇక్కడ, ట్రిప్ అడ్వైజర్. ఒకటి ఇక్కడ నవాజ్ భాయ్, హీస్ ఫ్రమ్ అస్సాం. ఈయన కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో నవాజ్ భాయ్ ఇంకా శిషిర్ ఇప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ షింజుకు స్టేషన్లో. ఇప్పుడే షింజుకు స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. షింజుకు స్టేషన్ నుంచి కావాగుచికు స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన జర్నీ ఒక 1.5 hour పడుతుంది టైమ్. అండ్ అక్కడ నుంచి ఇంకో బస్సు మారి మనం మౌంట్ ఫూజీకి వెళ్ళాలి. సో ఇది మన ప్లాన్ ఇప్పుడు. नहीं ऑटोमेटिक ये पीछे गाना बजेगा, गाड़ी वाला आया था पीछे. సో ఇప్పుడే కావాగుచికో స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఆల్మోస్ట్ మేము 11:15 బస్కి ఎక్కాము. ఇప్పుడు 1:15 అయింది. సో 2 hours పట్టింది మాకు కావాగుచికో స్టేషన్ రీచ్ అవ్వడానికి. ఇది ఎట్లా ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అట్లా ఫీలింగ్ వస్తుంది. మొత్తం కొండల్లోంచి తిప్పుకుంటూ వచ్చింది బస్ అంతా. ఇక్కడ నుంచి మేము సెకండ్ బస్ వెళ్ళాలి డైరెక్ట్ మౌంట్ ఫూజీకి. మౌంట్ ఫూజీ యొక్క 5th స్టేషన్ దగ్గరికి ఆ బస్ వెళ్తుంది. మనకి మొత్తం కొండలే చుట్టూ. 20 minutesలో బస్సు ఉంది ఇక్కడ నుంచి. బస్ స్టాప్ చూడండి, కావాగుచికు. షింజుకు నుంచి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాం బస్సుని. ఇవి ఇంటర్ స్టేట్ బస్సెస్ కాబట్టి ప్రీ బుకింగ్ చేసుకోవాలి వీటిల్ని. అవి మాకు అరౌండ్ 1,500 to 2,000 yen పడింది. 2,000 yen పడింది, అంటే 1,400 రూపీస్ పడింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1,000 or 1,500 yen అవ్వచ్చు అని ఎస్టిమేషన్. ఈవీ బస్.
మౌంటైన్ షూస్ ఇప్పుడే మౌంట్ ఫూజీలో దిగాము. 5th స్టేషన్. టోటల్ మనకి 10 స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ మౌంట్ ఫూజీ దగ్గర. 5th స్టేషన్ వరకు బస్సెస్ వస్తాయి మనకి. 5th స్టేషన్ నుంచి పైకి మనం క్లైమ్ చేయాలి. అయితే 5th స్టేషన్ డైరెక్ట్ ఆల్టిట్యూడే మనకి అరౌండ్ 2500 మీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు దగ్గర 5th స్టేషన్ ఉంది. అండ్ ఫూజీ యొక్క పీక్ వచ్చేసి 3776 మీటర్స్ దగ్గర ఫూజీ పీక్ ఉంటుంది. సో అంటే మేము చూస్తే ఒక 1500 ఒక 1.5 కిలోమీటరే మేము ట్రెక్ చేయాలి. కానీ ఆ 1.5 కిలోమీటర్ ట్రెక్కింగే మాకు 7 అవర్స్ పడుతుంది నార్మల్ పేస్లో వెళ్తే. అండ్ ఇక్కడ మబ్బు అని చూడండి, మొత్తం అది మేఘాలు మొత్తం 5th స్టేషన్కి వచ్చేసాయి. అసలు ఏం కనిపించలేదు. బస్సుల కోసం లైట్ ఆన్ చేశారు దారి మధ్యలో. మొత్తం మేఘాలే చుట్టూ ఈ 5th స్టేషన్ అంతా. వీళ్ళు మొత్తం ట్రెక్కర్స్ రెడీగా ఉన్నారు ట్రెక్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏదో రెస్టారెంట్ లాంటిది ఉంది. టైం 2:30 అయింది. మన ప్లాన్ ఏంటంటే 5:36కి అట్లా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ సన్ రైజ్ అయ్యే టైంకి మేము పీక్కి వెళ్ళిపోతాము. పీక్ మనకి 10th స్టేషన్ దగ్గర ఉంది, సమ్మిట్. ఇప్పుడు 5th స్టేషన్ దగ్గర ఉన్నాము. అండ్ 7 అవర్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది అని చెప్పారు ట్రెక్ చేయడానికి. సో మా ప్లాన్ ఏంటంటే మెయిన్గా సన్ రైజ్ చూద్దామని. అందరూ ఇక్కడ ఎవరైతే ట్రెక్ చేయడానికి వస్తారో వాళ్ళంతా సన్ రైజ్ చూడటానికి వస్తారు. సన్ రైజ్ మనకి ఎప్పుడు అవుతుంది అంటే మార్నింగ్ 3కి అట్లా అవుతుంది. చాలా ఎర్లీ సన్ రైజ్ అవుతుంది ఇక్కడ మార్నింగ్ 3:30కి. సో ఆ టైం కల్లా అందరూ పీక్ మీద ఉండేలాగా చూస్తారు, ప్లాన్ చేస్తారు. జపనీస్లో గుర్రాలని ఉమా అంటారు. మొదటిసారి చూస్తున్నాను జపాన్లో గుర్రాలని. ఇదైతే చాలా పెద్దగా ఉంది చూడటానికి. బేసిక్గా ఇక్కడ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎలివేషన్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది, పైగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ప్రతి స్టేషన్ దగ్గర ఆగి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఒక 10-15-20 మినిట్స్ రిలాక్స్ అవ్వటం వల్ల మనం ఆ కండిషన్కి అడ్జస్ట్ అవుతాము. ఆ టెంపరేచర్కి, ఆ ఎలివేషన్కి, ఆక్సిజన్ లెవెల్స్కి కొంచెం అడ్జస్ట్ అవుతాము. కాబట్టి అది సజెస్ట్ చేశారు. ఇక్కడ మొత్తం మేఘాల మధ్యలో నుంచి ఒక ష్రైన్. సో ఇక్కడ మనకి షింతో టెంపుల్ ఒకటి ఉంది. ఓ నైస్. మౌంట్ ఫూజీ అనేది యాక్టివ్ వాల్కెనో. అంటే ఇప్పుడు మౌంట్ ఫూజీ మనం ఎక్కడైతే నుంచున్నామో కింద అగ్నిగుండం ఉంది, యాక్టివ్గా ఉంది. అది లాస్ట్ టైం 1708 అంటే జస్ట్ మనకి 300 ఇయర్స్ ముందే ఈ అగ్నిగుండం బద్దలైంది. అది ఎంత పెద్ద వాల్కానిక్ ఎరప్షన్ అంటే ఇక్కడ నుంచి బద్దలైన దగ్గర నుంచి వచ్చిన యాషెస్, బూడిద ఏదైతే ఉందో అది టోక్యో వరకు పడింది. టోక్యో వరకు రీచ్ అయింది ఆ యాషెస్. టోక్యో ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ ఇక్కడ నుంచి ఎరప్ట్ అయిన వాల్కెనిక్ ఎరప్షన్ నుంచి వచ్చిన యాషెస్ అంతా టోక్యో వరకు రీచ్ అయ్యాయి. అంటే అంత పెద్ద వాల్కెనిక్ ఎరప్షన్ అయింది హిస్టరీలో మౌంట్ ఫూజీ నుంచి. అండ్ ఇప్పుడు కూడా మౌంట్ ఫూజీలో వాల్కెనిక్ ఎరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మేమున్న ప్లేస్లో. కానీ ఈ జియోలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో జపనీస్ వాళ్ళది, వాళ్ళు రోజు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటారు వాల్కెనిక్ యాక్టివిటీస్ని. సో ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. లాస్ట్ 300 ఇయర్స్ నుంచి ఏమీ వాల్కెనిక్ ఎరప్షన్స్ అవ్వలేదు ఇక్కడ. కానీ ఇది ఇంకా యాక్టివ్గానే ఉంది వాల్కెనో కింద. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది మనకి 2nd ఫ్లోర్లో. ఇక్కడ స్పెషాలిటీ నాకు ఏం కనిపించిందంటే ఇరప్షన్ కర్రీ. ఇది మౌంట్ ఫూజీ ఒక రెప్లికా లాగా తయారు చేసి, అది మౌంట్ ఫూజీ ఇరప్ట్ అయినట్టు ఒక కర్రీ తయారు చేశారు. ఇది పెద్ద బిగ్ ఎరప్షన్ థీమ్ పెట్టుకొని మొత్తం ఇది ఏదో పోర్క్ కర్రీ ఇక్కడ కూడా ఎరప్షన్ లాగా పెట్టారు. సో ఇది మౌంటైన్, దాని నుంచి ఏదో లావా బయటకు వస్తున్నట్టు. మౌంట్ ఫూజీ బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎట్లా అంటే మనమే చూస్ చేసుకోవాలి మనకి ఏది కావాలో. ఇక్కడ అంతా మెన్యూ ఉంది విత్ ప్రైసెస్. సో మనమే ప్రైస్ వెండింగ్ మెషిన్ లాగా. సో ఫస్ట్ నేను పెట్టాక చికెన్ రైస్ ఉంది కదా, చికెన్ రైస్ మీద క్లిక్ చేస్తాను. చేంజ్ వచ్చేసింది, టోకెన్ వచ్చింది 239 టోకెన్ నెంబర్. సో మనం జస్ట్ టోకెన్ చూపించక్కర్లేదు, వెయిట్ చేయాలంతే. వాళ్ళే పిలిచినప్పుడు చూపించాలి. ఇంకా చూడండి
మౌంట్ ఫూజీ టైప్లో పెట్టి ఇక్కడ జెండా లాగా పెట్టారు. ఈ కొన్సా కర్రీ వెజిటేబుల్ కర్రీ. బౌల్ వచ్చిందండి, చికెన్ పీసెస్ ఉన్నాయి, ఇక్కడ సాలడ్ ఉంది, ఇక్కడ బీట్రూట్ అనుకుంటుంది ఏదో, రైస్ సపరేట్గా ఉంది, వాటర్, ఇంకా ఇది మీసో సూప్ అంటారు. సో సూప్ ఒకటి ఉంది. సో జపాన్లో మనకి 2 రిలీజియన్స్ చాలా పాపులర్. ఒకటి బుద్ధిజం, ఇంకొకటి షింతో. సో షింతో రిలీజియన్ యొక్క మెయిన్ దేవుళ్ళు ఎవరంటే పంచభూతాలు, దాంతోపాటు నేచర్లో ఉన్న ప్రతిదీ వాళ్ళు పూజిస్తారు. అంటే కొండలు, రాళ్ళు, ఇంకా నదులు, ఇట్లాంటివన్నిటిని పూజిస్తారు షింతో రిలీజియన్లో. అట్లాంటి మౌంటైన్ కూడా ఒక నేచర్లో భాగమే కాబట్టి షింతో రిలీజియన్ వాళ్ళకి మౌంట్ ఫూజీ, ఈ మౌంటైన్ ఏదైతే ఉందో షింతో రిలీజియన్ వాళ్ళు దీన్ని దేవుడిలాగా భావిస్తారు, అంటే పూజిస్తారు. అందుకని చాలా పవిత్రంగా భావిస్తారు మౌంట్ ఫూజీ అంటే. అందుకని జపాన్లో మౌంట్ ఫూజీ అనేది చాలా రెస్పెక్టెడ్ ప్లేస్ అనమాట. జపాన్లోని హైయెస్ట్ పీక్ పాయింట్ మౌంట్ ఫూజీ యొక్క టాప్ మీద ఉంది. అది సమ్ 3776 మీటర్స్. అది జపాన్స్ పీక్. మనం ఇప్పుడు 2305 మీటర్స్ మీద ఉన్నాము. అంటే ఒక 1000 మీటర్స్ వెళ్ళాలి, కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి టైం పడుతుంది. అది ఇప్పుడు మనకి 5:15 అయ్యింది. ఇప్పుడే ఫిఫ్త్ స్టేషన్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. అయితే అక్కడ చాలా చెక్కింగ్స్ చేశారు. చాలా అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేశారంటే మా బాడీ టెంపరేచర్ చెక్ చేశారు వచ్చే ముందు. అండ్ ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా ఇవన్నీ ఫామ్ ఫిల్ చేయించుకున్నారు. అవన్నీ లేవు అన్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేశారంటే మా క్లాతింగ్ చెక్ చేశారు. మేము వేసుకున్న క్లోత్ ఎంత థిక్గా ఉంది, టెంపరేచర్, ఎందుకంటే పైన చాలా చల్లగా ఉంటుంది, 3 degrees 2 degrees ఉంటుంది. ఆ టెంపరేచర్ని తట్టుకోగలుగుతుందా మా క్లాత్ అని అది చెక్ చేశారు. సో ఇది ఓకే. అండ్ దాని తర్వాత ట్రెక్కింగ్ షూస్ ఉన్నాయా లేదా, షూస్ మనకి మౌంటైన్ షూస్ ఏవైతే ఉంటాయో క్లైంబింగ్కి, ఆ షూస్ మన దగ్గర ఉన్నాయా లేదా అని కూడా అడిగారు. తర్వాత చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సన్ రైజ్ చూడడానికి మేము వెళ్తున్నాం యాక్చువల్గా, కానీ సన్ రైజ్ అవుతుంది మార్నింగ్ 4:30కి. ఇప్పుడు అయింది 5:30 ఈవినింగ్. సో మాకు 11 hours ఉంది సన్ రైజ్ చూడటానికి. కానీ మేము ఇట్లా నార్మల్ స్పీడ్లో వెళ్తే ఒక 7 hours రీచ్ అయిపోతాం. అంటే మార్నింగ్ అర్ధరాత్రి 1కి రీచ్ అయిపోతాం పైకి. సో మీరు ఇక్కడ స్టార్ట్ అయితే మీరు రాత్రి 1కే రీచ్ అయిపోతారు. కానీ సన్ రైజ్ కోసం ఇంకా 3 గంటలు వెయిట్ చేయాలి. సో అక్కడ 0 degrees టెంపరేచర్లో మీరు 3 గంటలు వెయిట్ చేయాలి. చాలా కష్టం అవుతుంది మీకు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్పి వార్న్ చేశారు. సో అందుకని మేమేం ప్లాన్ చేసామంటే మెల్లమెల్లగా వెళ్దాము, స్పీడ్గా వెళ్ళకుండా రెస్ట్ తీసుకుని మెల్లమెల్లగా వెళ్దాం. దానివల్ల మనం ఎగ్జాక్ట్గా సన్ రైజ్ టైంకి ఫూజీ పైకి వెళ్ళిపోతామని ప్లాన్ చేసాము. ఇది మొత్తం మౌంట్ ఫూజీ, మేఘాలు కనిపిస్తున్నాయి మనకి. మన కింద ఉన్నాయి మేఘాలన్నీ, మనం మేఘాల పైన ఉన్నాము. అక్కడ ముందు చూస్తే అసలు దారే కనిపించట్లేదు. ఇక్కడ చిన్న ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ కింద పడితే, ఈ ఫెన్స్ చూద్దాం, ఇక్కడ ఫెన్సింగ్ చూస్తే మనం ఎక్కడ ఆగుతామో కూడా తెలియదు, పడితే అంత లోతుంది. కానీ ఇదండి మౌంట్ ఫూజీ, జపాన్స్ మోస్ట్ పాపులర్ అండ్ హైయెస్ట్ పీక్ పాయింట్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. నా లైఫ్లో మొదటి ట్రెక్ ఇది. పైన హెడ్ ల్యాంప్ కూడా ఉంది నాది. మనకి రాత్రి లైట్ ఉండదు కాబట్టి హెడ్ ల్యాంప్ అవసరం అవుద్ది. సో ఇది కంప్లీట్ సెటప్. ఇప్పుడు 1 o'clock అవుతుంది నైట్. మాకు చాలా చలేస్తుంది ఇక్కడ. ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకొని వచ్చినా కూడా ఈ గాలి ఏదైతే ఉందో దానివల్ల చాలా చలేస్తుంది, ముక్కు పట్టేసింది. మొత్తానికి మనం మౌంట్ ఫూజీ పీక్కి వచ్చాము. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయితే 3:45 తెల్లవారుజామున మౌంట్ ఫూజీకి వచ్చాము. ఈ రోడ్ ఎంత డేంజరస్ అంటే చూడండి, వెనకాల సన్ రైజ్ అవుతుంది. వీళ్ళంతా కెమెరామెన్స్ అందరూ DSLR కెమెరాస్ తీసుకుని వచ్చారు సన్ రైజ్ని రికార్డ్ చేయడానికి. నేను కూడా నా కెమెరా అక్కడ పెట్టాను టైం ల్యాప్స్ కోసం.